అందరికీ జనం అందరికీ చెప్పారు కదమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ టైం మనం జనం మొబిలైజేషన్ చేయలేదని చెప్పని సార్కి ఇప్పుడు కూడా కొంచెం కోపంగా ఉంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. 9 వివోల నుండి 900 మంది కరెక్ట్గా అక్కడ ఉండాలి. దయచేసి వచ్చేటప్పుడు ఏదైనా పాత రిజిస్టర్ కానీ లేకపోతే ఏదైనా పేపర్స్ కానీ తెచ్చుకోండి. ఆ 100 మంది చేత సంతకాలు చేయించుకోవాలి. తర్వాత సాయంత్రం ఈవినింగ్ పీబీఆర్ సార్ వాటిని వెరిఫికేషన్ చేస్తా అన్నారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈసారి జనం మాత్రం రాకపోతే మనకి చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లీజ్ అండి, వివైఎస్ అందరూ కూడా 7:30 కల్లా పీబీఆర్ గారి గ్రౌండ్లో ఉండండి. నేను కూడా ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరి వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే స్పీకర్స్ ఇప్పుడు కూడా ఫోన్ చేశారు సారు, 2 మెంబర్స్ చేత మాట్లాడించమంటున్నారు ప్రభుత్వ పథకాల గురించి. నేనైతే ఒక పేపర్ మీద రాసుకొస్తానండి ప్రభుత్వ పథకాలన్నీ కూడా. జస్ట్ ఆ 7:30, 8 మధ్యలో మీ 9 మంది కలిపి ఒక మాట అనుకుని 2 మంచోళ్ళు కొంచెం కొద్దిగా జస్ట్ ఏమీ కాదు, ఒక్క 4 మాటలు మాట్లాడితే సరిపోద్ది. ఇంపార్టెంట్ ఏంటన్నది నేను చెప్తాను, రాసిస్తాను. జస్ట్ అవి చదువుకుని చెప్పగలిగితే బాగుంటుంది. ఎవరి చేత చెప్పించట్లేదు. వేల్పూర్లో 5,000 మంది జనం ఉన్నా సరే అని చెప్పని అంటున్నారు సారు. అది మాత్రం మనం బ్యాడ్ రానివ్వకూడదు. దయచేసి ఆ మాట్లాడతారా అన్న వాళ్ళని మీ 9 మంది కలిపి ఇద్దరిని 8 గంటలకల్లా పీవీఆర్ గారి గ్రౌండ్కి వచ్చేటట్టు చూసుకోండి. నేను ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి తెలియజేయండి ఏమనగా, రేపు మార్నింగ్ 8:30 కల్లా వివోకి వచ్చి 100 మంది ఎస్ఎస్జి మెంబర్స్ని తీసుకుని పీబీఆర్ గారు గ్రౌండ్కి రావాలి. రేపు జిల్లాలో ఉన్న మినిస్టర్స్ అందరూ ప్లస్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ పేనల్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి దానికి వచ్చి 9x100 అంటే 900 మంది జనాన్ని తీసుకుని వివోఎస్ అందరూ కూడా పీబీఆర్ గారి గ్రౌండ్కి రావాలి. వివోఎస్ని అయితే 7:30 కల్లా ఉండమన్నారు. నేను కూడా 7:30కి వచ్చేస్తాను పీబీఆర్ గారి గ్రౌండ్కి. మీరు 7:30కి వచ్చేసి 8:30కి మీ 100 మంది సంతకాలు రిజిస్టర్ ఒకటి తెచ్చుకుని మిమ్మల్ని రిజిస్టర్లో సంతకాలు చేయించిన సంతకాలు 3 గంటలకు పీబీఆర్ గారు వెరిఫై చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా చెప్పుకొని, చాలా వెరీ సీరియస్ మీటింగ్ అమ్మ. జాగ్రత్తగా అందరూ కూడా గమనించి జనం మొబిలైజేషన్ అన్నది స్టార్ట్ చేసుకోండి ఇప్పటి నుంచి.